హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ విత్ రసం. టమోటా రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ఇందుకోసం ముందుగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వేసి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి టమోటాలను కట్ చేసుకొని సన్న సన్న మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకొని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో తీసుకోవాలి. కొద్దిగా చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని టమోటా గుజ్జులో వేసుకోవడానికి రెడీగా పెట్టుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం తెల్లగడ్డ, కరివేపాకు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. తర్వాత ఇప్పుడు టమోటా గుజ్జుని బౌల్లో వేసుకొని దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కాగనిచ్చి ఈ టమోటా ప్యూరీ, చింతపండు రసంలో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మొత్తం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పౌడర్ని ఆయిల్లో వేసి లైట్గా వేగనివ్వాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. తర్వాత ఇందులో కొంచెం వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ప్యూరీ మిశ్రమాన్ని కొత్తిమీర మొత్తం కలిపి వేసుకొని తగినంత ఉప్పు, వాటర్ వేసుకొని బాగా కలిపెట్టి బాగా మరగనివ్వాలి. ఈ మిశ్రమం బాగా తెల్లాక బాగా బుడగలు వచ్చాక చూసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రసం రెడీ.